ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఈ క్లుప్త సందేశముల ద్వారా మీరెంతో బలపడుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఏది విలువైనది అనే ఒక చక్కని అంశాన్ని మీ ఎదుట నేను ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి రావు అని రాయబడింది. జ్ఞానం చాలా విలువైనటువంటిది, విలువగల సొత్తులేవి దానితో సాటి రావు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం జ్ఞానమునకు విలువ ఇయ్యాలి. జ్ఞానము అనేటువంటిది దేవుని వాక్యమే. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, జ్ఞానము ఘోషించుచున్నది, అది సంత వీధులలో కేకలు వేయుచున్నది. ఆ జ్ఞానం ఏంటంటే దేవుని వాక్యమే. ఇలాంటి చాలామంది మానవులు మరి ఆ యొక్క అజ్ఞానంలో ఉన్నారు, అజ్ఞానంలో జీవిస్తున్నారు. మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి. మనము చూసినట్లయితే చాలా విచిత్రమైన సంఘటనలు, ఎంతో చదువుకున్నటువంటి వారు కూడా, మదనపల్లి సంఘటన గురించి చాలా న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. వారు చాలా చదువుకున్నవారు, భర్త చదువుకున్నవాడే, భార్య కూడా ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, భర్త ఒక గొప్ప లెక్చరర్, ఇంత పిల్లలు కూడా చదువుకున్నవారే. కానీ వారి అజ్ఞానంతో సొంత పిల్లల్ని వారే చంపేసుకున్నారు. మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో, అంధ విశ్వాసాలతో వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందుకే వారు అన్నీ సంపాదించుకోగలిగారు, కానీ వారిలో జ్ఞానం లేనందువల్ల కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న వారులారా, జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానము అన్నిటికంటే విలువైనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మీరు చూస్తే, యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూస్తే, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది, నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు అని రాయబడింది. అది ఓఫీరు బంగారముకైనను, విలువగల గోమేదికైనను, నీలముకైనను కొనబడున్నది కాదు. అది కొనబడేది కాదు, అది మనం దేవుణ్ణి అడిగి సంపాదించుకోవాలి. జ్ఞానం అనేది ఈ లోక సంబంధంగా ఎక్కడ దొరకదు. ఇక్కడ అదే రాయబడింది, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. లోక సంబంధంగా దొరికేది కాదు. లోక జ్ఞానం వ్యర్థమైనది. ఈ లోక జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానులు వారు వెర్రితనము కలిగి జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, ఈ లోక జ్ఞానం దేవుని వెర్రితనంతో సమానము అని రాయబడింది. కాబట్టి జ్ఞానము విలువైనది అని ఎంచుకోవాలి. అందుకే ఎప్పుడైనా దేవుని వాక్యం వింటే చాలా శ్రద్ధగా మనం వినాలి. దేవుని వాక్యంలో జ్ఞానం ఇమిడి ఉంది, జ్ఞానం దాగి ఉంది. వాక్యం విన్నప్పుడంతా కూడా మనలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆయన జ్ఞానాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విలువైనటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండాలి, అది దేవుని దృష్టికి మిక్కిలి విలువ గలది. విలువైనది ఏంటంటే అక్షయ అలంకారం, భౌతిక సంబంధమైన అలంకారం కాదు. ఈనాడు భౌతిక సంబంధమైన అలంకారానికి మనం చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ దేవుడు అంటున్నాడు ఆత్మ సంబంధమైన అలంకరణ. ఆ యొక్క అలంకారము మీరు కలిగి ఉండాలి. అటువంటి అలంకారాన్ని దేవుడు చూస్తాడు. పై రూపాన్ని దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన అలంకరణ మనం ధరించుకొని మనం జీవించాలి. పరిశుద్ధ అలంకరణ అనేటువంటిది మనం కలిగి జీవించాలి. దయచేసి అటువంటి అలంకరణ మీరు కలిగి ఉన్నారా? ఈనాడు చూడండి, క్రైస్తవుల్లో కూడా విపరీతమైన ఫ్యాషన్స్ మనం చూస్తూ ఉన్నాం. లోకస్తులకు ధీటుగా వారు తయారవుతూ ఉన్నారు. వారు ఎంతో భయంకరమైన డ్రెస్సెస్ వేసుకుంటూ ఉన్నారు. భయంకరంగా వారు ఉంటున్నారు. ఒక డిగ్నిఫైడ్గా ఉండడం మంచిదే, మంచి వస్త్రాలు వేసుకోవద్దని కాదు, కానీ ఒక పాప భూయిష్టమైనటువంటి రీతిలో సిద్ధపడేవారు చాలామంది ఉన్నారు. వీరు లోకస్తులా లేదా దేవుని బిడ్డలా అని అర్థం కాని విధంగా రెడీ అయ్యేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మీ అలంకరణ పరిశుద్ధ అలంకరణగా ఉండాలి, అక్షయ అలంకరణగా ఉండాలి. అక్కడ స్పష్టంగా రాయబడుతున్న మాట, మీరు మృదువైనట్టి సాధువైనట్టి గుణము, అదే ఒక గొప్ప అలంకరణ. మీ గుణమే మీకు అలంకరణ. యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ కాస్ట్యూమ్.
మీ యొక్క గుణం, మీ యొక్క మరి ఎలాంటి గుణం మీరు కలిగి ఉన్నారు? సాధువైన మృదువైన గుణం మీరు కలిగి ఉంటే అది మీకు ఒక గొప్ప అలంకరణ అని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. మూడో మాట మనం గమనించి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో సహోదరులారా, యాకోబు పత్రిక 5:7 నేను చదువుతున్నాను. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. విలువైన భూఫలం కొరకు ఒక రైతు కనిపెడతాడు. అదే రీతిగా మనము చేసే పని భక్తిలో ఫలం కొరకు దేవుడు కనిపెడతాడు. దేవుడు వ్యవసాయకుడు, ఆయన ఆత్మ సంబంధమైన రైతుగా మన నుంచి ఏం ఆశిస్తాడంటే, పొలం ఎంత చూడచక్కగా ఉన్నది, లేదా ఎంత చక్కగా దున్నాను, ఎంత చక్కగా విత్తనం వేశాను, ఇవన్నీ ఆలోచించాడు ఒక రైతు. ఒక రైతుకు కావాల్సింది ఏంటంటే పంట రావాలి, ఫలం రావాలి. మన ఆత్మీయ స్థితిలో పంట వచ్చిందా, ఫలాలు ఉన్నాయా? అంజూర చెట్టును చూడంగానే దానికి ఫలాలు లేవు. ఫలాలు లేనందున ఎంతగానో బాధపడ్డాడు యేసు ప్రభు. దానికి నిండుగా ఆకులు ఉన్నాయి, కానీ ఏం ప్రయోజనం? దానికి ఫలాలు లేవు. నీ జీవితంలో, నా జీవితంలో ఫలాలు లేవు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు 9 ఆత్మ ఫలాలు అక్కడ మనం చూస్తాం. ఆ ఫలాలు మీరు ఫలించాలి, అది విలువైనది దేవుని దృష్టికి అని నేను తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను మీరు బలపరిచి ఆశీర్వదించమని, నాయన నిజమైన విలువైనటువంటివి వారి జీవితంలో కలిగుండుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.